సో వెజిటేరియన్స్కి ప్రోటీన్ తక్కువగా ఉంటుంది అని చాలా మందికి కంప్లైంట్ ఉంది. అండ్ షుగర్ పేషెంట్స్ కానీ, పీసీఓడి, థైరాయిడ్, ఎవరైనా డైట్ అంటే హెల్దీ డైట్ అంటే నా దాంట్లో 10 kgs తగ్గినా, 20 kgs తగ్గినా, 30 kgs తగ్గినా హెల్దీ డైట్లో అంటే మెయింటెనెన్స్ డైట్లో పెరగరు. మెయింటెనెన్స్ డైట్లో ఇంత మంచిగా ఆరోగ్యంగా వెజ్లో ప్రోటీన్ అన్నిట్లో ఎలా వండుకోవాలి అనేది నేను మీకు ఈ మీల్లో చూపిస్తున్నాను. సో ఫస్ట్ వాటర్ ఉన్నాయి. వాటర్లో 1 స్పూను చియా సీడ్స్ వేస్తున్నాను, ముందే నానబెట్టుకున్నాను. సో నేను ప్రతిసారి ఒక్కొక్క ఆల్కలైన్ వాటర్ తీసుకుంటాను. సో దీంట్లో లెమన్ కూడా పిండుతున్నాను, అంటే దేంట్లో అయినా ఐరన్ ఉంటే అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ లెమన్ ఇన్సులిన్ని స్పైక్ కూడా చేయదు. సో ఇది రైస్ అనమాట. నేను 1 కప్పు రైస్, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను ఎందుకంటే అందులో జిఐ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ లో ఉంటుంది. సో నేను అన్నం ఎంత పెట్టుకుంటున్నానో చూడండి. ఈ అన్నం ఎలా వండానంటే 1 కప్పు రైస్, బాస్మతి రైస్, 1 కప్పు పెసరపప్పు, కొంచెం మెంతులు కూడా వేసేసి, ఒక 4-5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 స్టార్స్ ఇవేసి 1కి 1.5 కొలత, అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటరు. అండ్ పప్పుకు కూడా 1.5 పోసాను, అంటే కొంచెం మెత్తగా ఉంటే నాకు ఇష్టం. సో ఇలా 3 విజిల్స్ రానిచ్చి చక్కగా వండుకున్నాను. సో ఈ అన్నంలో కూడా మనకి ప్రోటీన్ ఉంది, పెసరపప్పు తొందరగా డైజెస్ట్ అవుతుంది. సో ఇది దోసకాయ పచ్చడి. ఇది అసలు నేను పొయ్యి మీద పెట్టి ఓన్లీ తాలింపు మాత్రమే వేసాను, కానీ ఇది చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ మనం సాలెడ్ తినాలి కాబట్టి ఈ పచ్చడి ముక్కల పచ్చడి అంటాను. దోసకాయ తొక్కు తీయకుండా సన్నగా కట్ చేశాను, ఆనియన్స్ సన్నగా కట్ చేశాను. ఆ 2 మిక్స్ చేసేసి మిక్సీ జార్లో కొంచెం పచ్చిమిర్చి, చింతపండు, అల్లము, సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని ఇందులో కలిపేశాను. కలిపి తాలింపులో ఇంగువ చాలా ఇంపార్టెంట్. సో ఇంగువ వేసి తాలింపు వేసి కరివేపాకు వేసేసి తాలింపులో కూడా కలిపేశాను. ఇంత ఇది మనం తింటున్నాం, రైస్ తక్కువ తీసుకుంటాం. రైస్ నేను ఈ కొంచెమే తీసుకున్నాను, బట్ అంత కర్రీ కూడా తీసుకుంటున్నాను. దోసకాయలు ఎవరికన్నా ఇష్టమైతే నిజంగా ఒక చాట్ లాగా కూడా తినచ్చు, కాకపోతే సాల్ట్ తక్కువ వేసుకోవాలి. పుల్లగా చింతపండు కూడా వేసాం కదా, ఎమ్మీగా ఉంది. పప్పు కూడా ఉంది కదా, చాలా టేస్ట్ ఉంటుంది. నేను మనం అన్నంలోనే మొలకెత్తిన మెంతులు వేసేసి బాయిల్ చేసాం కాబట్టి చాలా చేదు తగ్గిపోతుంది. సో ఇంత రైస్తో ఇన్ని కర్రీస్ తినొచ్చు, ఉప్పు తక్కువ వేసుకుంటే. నా మెయింటెనెన్స్ డైట్లో ఒక మీలు ఇలా కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే మైక్రో న్యూట్రియన్స్ అన్నీ రావాలి. నా డైట్ చేసేటప్పుడే బాడీని ప్రిపేర్ చేసేస్తాను, మెటబాలిక్ రేట్ మీద కూడా వర్క్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళకి ఆల్మోస్ట్ 1800 క్యాలరీస్ ఉండే మెయింటెనెన్స్ ఉంటే హెల్దీ ఫుడ్ ఇస్తాను. సో దోసకాయ పచ్చడి, ముక్కల పచ్చడి అసలు పొయ్యి మీదే పెట్టక్కర్లేదు, ఇలా పచ్చిగా. మనము టీ వడగడతాం కదా, టీ వడగట్టేటప్పుడు కింద కొంచెమే పిప్పు ఉంది అనుకోండి, తొందరగా టీ లోపలికి కింద పడిపోతుంది. అది ఎక్కువ పిప్పు ఉంది అనుకోండి, అంటే టీ పొడి ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని ఇలా కొట్టుకుంటా ఉంటాం దిగటానికి. సో గ్లూకోజ్ అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఫైబర్ ఎక్కువ తినటం వల్ల తొందరగా రేజ్ అవ్వవు. మనం హెల్దీగా ఉండటానికి వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, ప్రోటీన్తో పాటు ఫైబర్తో పాటు బ్లడ్లో గ్లూకోజ్ స్పైక్స్ అవ్వకుండా చూసుకోవాలి. నేను అన్నిట్లో కరివేపాకు చాలా వేస్తాను, కరివేపాకు చాలా మంచిది. వైటమిన్ టాబ్లెట్స్, మినరల్ టాబ్లెట్స్, అన్ని టాబ్లెట్స్ వేసుకునే బదులు మన కిచెన్లోనే అన్నీ ఉన్నాయి. ఆబ్వియస్గా మనం 1 వీక్లో అన్ని బ్యాలెన్స్డ్గా తినచ్చు. నా హెల్దీ డైట్లో వీక్లో 4 డేస్ హెల్దీగా తినమంటాను, 3 డేస్ మీ ఇష్టం వచ్చింది తినమంటారు. వెయిట్ తగ్గినా ఒక 1 kg, 1.5 kg రేజ్ అవుతుంది, అంత మించి పెరగదు. దానిలో నా మెయింటెనెన్స్ డైట్లో ఉండేవాళ్ళు, అంటే హెల్దీ డైట్లో ఉండేవాళ్ళే నిదర్శనం. ఎంత బాగుందో తెలుసా దోసకాయ. పులుపు ఇష్టపడే వాళ్ళకి ఇలా పెసరపప్పు, రైస్ వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. పచ్చడి తిన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో వాటర్ తాగుదాం. దీంట్లో చియా సీడ్స్, లెమన్ కలిపాను, ఒక్క కుక్క తాగుదాం. ఎందుకంటే ఎక్కువ వాటర్ కూడా తాగకూడదు, డిస్టర్బ్ అవుతుంది. అంటే మనం మిక్సీ జార్లో ఇంత ఫ్రూట్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ వేసి మిక్సీ జార్ నిండా ఎక్కువగా వాటర్ వేసేసి బ్లెండ్ చేస్తే అది సరిగ్గా ప్రాపర్గా బ్లెండ్ అవ్వదు. సో మనం అన్నం తినేటప్పుడైనా ఏది తినేటప్పుడైనా 1 గ్లాస్ వాటర్ అట్లానే తీసుకోవాలి. సో ప్రోటీన్ పచ్చడి ఇది.
మీరు ఎప్పుడైనా చూసారా? ఇది ఎలా తయారు చేశానో తెలుసా? బాండీ పెట్టుకున్నాను. బాండీలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి వేగిన తర్వాత నల్ల శనగలు కూడా వేసేసి అన్నీ ఫ్రై చేసుకున్నాను. దాంట్లోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో అన్నీ చల్లారాక వేసేసి చింతపండు వేసేసి సాల్ట్ తగినంత వేసేసి బ్లెండ్ చేసుకున్నాను. దీంట్లో నేను ఫ్రై చేసుకునేటప్పుడే ఇంగు వేసేసాను. సో ఇంకా మళ్ళీ తాలింపు పెట్టలేదు. ఆనియన్స్ కూడా కలిపేసాను ముక్కలు. సో దీంట్లో నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఎంతమందికి ఫేవరెట్? నాకైతే చాలా చాలా ఫేవరెట్. సో పచ్చడి లేకుండా మనం నేనైతే తిన్నాం. నాకు చాలా ఇష్టం పికిల్స్. సో నెయ్యి వేసుకున్నాను 1 స్పూను. దీన్ని కూడా కొంచెం రైసు, ఎక్కువ పచ్చడి కలుపుతాను. సాల్ట్ తక్కువ వేసుకుంటే మనం అన్నిటితో కడుపు నిండా తినొచ్చు. కొంచెం అన్నంతో అయినా కూరలు ఎక్కువ వేసుకో. ఒక పచ్చిమిర్చితో పచ్చడి తిన్నాం. ఇది ఎండుమిర్చితో పచ్చడి ఎంత బాగుందో తెలుసా? చింతపండు కరెక్ట్గా వేసుకోవాలి. సాల్ట్ అన్నిట్లో మోడరేట్గా వేసుకుంటే ఇప్పుడు ఇలా కలుపుకుంటే ఈజీగా తినేయచ్చు. ఎంత బాగుందో. ఈ పచ్చడిలో కూడా ప్రోటీన్ ఉంది. సో దీంట్లో ఉంది ప్రోటీను, ఇందులో కూడా పల్సెస్ ఉన్నాయి. ఫైబర్తో ఉండే పల్సెస్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రోటీన్తో పాటు ఫైబర్ ఉండటం. సో ఇంకొక గుక్క తాగు. లెమన్ అంటే నాకు ఇష్టం. సో నాకు నచ్చుతాయి వాటర్. సో పప్పు, ఇది రాజ్మాతో చేసిన పప్పు. సో ఈ పప్పు ఎలా అంటే మామూలుగా కందిపప్పులో కన్నా దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. తినేదైనా కొంచెం ఎక్కువగా ప్రోటీన్ ఉండేదే. రాజ్మాతో పప్పు చాలా బాగుంటుంది. ఎవరు ట్రై చేసి ఉండరు, ట్రై చేయండి. చూడండి నేను పప్పు ఎంత వేసుకున్నాను. సో ఈ పప్పు ఎలా చేశానంటే రాజ్మా, గోంగూర, పసుపు, కారము, పచ్చిమిర్చి వేసేసి విజిల్స్ రానిచ్చేసా. సాల్ట్ వేయలేదు. ముందు ఒక 3-4 విజిల్స్ రానిచ్చేసి దాన్ని బాగా ఎనిపి తాలింపులు ఎనిపేటప్పుడు సాల్ట్ కూడా వేసాను. సో ఎనిపేసిన తర్వాత తాలింపు పెట్టేసి తాలింపులో వెల్లుల్లి ఇంకవన్నీ తాలింపు గింజలు వేసేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అవ్వగానే మంచక పప్పు దాంట్లో ఎనిపిన పప్పు దాంట్లో వేసేసి మరిగాక కొత్తిమీర కూడా ఎక్కువ వేస్తాను. సో కడిగి చక్కగా పెట్టుకోవచ్చు. సో వేసేసి మరిగిచ్చేసి దింపేయటం. సో ఇంత పప్పులో కొంచెం అన్నం తిన్నాం, ఎందుకంటే సాల్ట్ తక్కువ వేసాను. దీంట్లో కూడా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను, నా ఫేవరెట్ కాబట్టి. సో దీంట్లో ఇంత మాత్రమే రైస్ కలుపుతున్నాను. ఆల్రెడీ రైస్లో పప్పు ఉంది, దీంట్లో రాజ్మా ఉంది, అండ్ దీంతో పాటు గుమ్మడికాయ వడియాలు తిన్నా. ఇది నా ఫేవరెట్. ఎవరికి ఏం ఫేవరెట్? అండ్ నా ఇంకో ఫేవరెట్ ఆనియన్ లేకుండా నేను మ్యాక్సిమం తింటాను. సో పప్పు చాలా వేసుకున్నాను, రైస్ తక్కువ పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న రైస్ క్వాంటిటీ స్టార్టింగ్ నుంచి అంతే ఉంది. అందులోనే ఎన్ని కర్రీస్ ఎక్కువగా తింటున్నా. చూడండి కరివేపాకు, ముందు కరివేపాకు చాలా మంచిది. రాజ్మాతో పప్పు ఎప్పుడు తినుండరు, ట్రై చేయండి. గోంగూరలో విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, రాజ్మాలో కూడా ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో ఇలా మనం అన్ని చూసుకున్నామంటే మన వంటగదిలోనే అన్నీ ఉన్నాయి. ప్రోటీన్కి ఓన్లీ నాన్ వెజే తినాలి అనుకుంటాం. ఇలా ప్లాన్ చేసుకుంటే వెజ్లో కూడా ప్రోటీన్ మనకి బాగానే లభిస్తుంది. ఎందుకంటే మనం మీల్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి మీల్లో 20 grams ఆఫ్ ప్రోటీన్ ప్లాన్ చేసుకోవచ్చు. నా డైట్లో, అది హెల్దీ డైట్లో కంపల్సరిగా వెయిట్ తగ్గాక ఇవన్నీ తింటున్నా వెయిట్ పెరగరు. ఇవన్నీ తినకపోతే బాడీకి కావాల్సిన హార్మోన్స్, కావాల్సిన ఫుడ్, వైటమిన్స్, మినరల్స్ ఇవ్వకపోతే వెయిట్ తొందరగా గెయిన్ అయిపోతారు. సో నా డైట్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మెయింటెనెన్స్ డైట్, అంటే హెల్దీ డైట్. వీక్లో 4 days అట్లీస్ట్ ఇస్తాను, 3 days వాళ్ళు చీట్ మీల్స్కి ఇస్తాను. ఒకవేళ వాళ్ళ ట్రిప్లకి వెళ్ళినా కూడా డైట్ పాజ్ చేసుకొని వెళ్ళి ఒక 1-2 kgs పెరిగినా నేను అది మెయింటెనెన్స్ డైట్లో తగ్గించేస్తాను. చాలా బాగుంది. దాంతోపాటు ఆనియన్ ఇంకా బాగుంది. గుమ్మడికాయ వడియం చక్కగా ఇలా కలుపుకొని, నేను ఎక్కువ ఆకుకూరలో గోంగూర ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వైటమిన్ సి కూడా ఉంటుంది. మనకు ఐరన్ చాలా 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 ఇంపార్టెంట్. పప్పు ఎక్కువ తింటున్నా, రైస్ తక్కువ తింటున్నా అయినా బాగుంది. సాల్ట్ తక్కువ వేయటం వల్ల మనం తినే ఒక మీలు మధ్యాహ్నం పూట వండుకొని తింటే హ్యాపీనెస్సే వేరండి. ఎంత బాగుందో తెలుసా? రైస్లో పప్పు ఉంది, ఇందులో పప్పు ఉంది, నిజంగా ఎంత టేస్ట్గా ఉందో. ఇప్పుడు వేపుడు తినిపోతే ఎలా? సో మళ్ళీ కొంచెం నీళ్ళు. సో ఇప్పుడు నేను పెట్టుకున్న అన్నంలోనే ఇన్ని తిన్నా. ఇది బంగాళదుంప ఫ్రై. బంగాళదుంప ఫ్రై ఏంటి, అన్హెల్దీ కదా అంటే దీంట్లో కూడా చెన్నాతో చేసాము. సో బంగాళదుంపలు ఉడకబెట్టుకుని వైట్ చెన్నాను ఉడకబెట్టేసుకున్నాను.
రెండింటిని స్మాష్ చేశాను. స్మాష్ చేసి తాలింపులో ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసి అవి వేగిన తర్వాత బంగాళదుంప, స్మాష్ చేసిన బంగాళదుంప, స్మాష్ చేసిన చెన్న రెండు వేసేసి బాగా మిక్స్ చేసేసి సాల్ట్ వేసేసి కలిపేశాను. తర్వాత కారము, వెల్లుల్లి, జీలకర్ర రోట్లో వేసేసి దంచి దాన్ని ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేసి, ఆబ్వియస్గా నేను కరివేపాకు ఎక్కువ వేస్తాను. సో కరివేపాకు, దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అంటే లైట్గా రెడ్గా అయిన ఆనియన్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇంత కూర దీంట్లో కలిపేస్తున్నాను. అంటే రైస్ ఎంత తీసుకున్నానో కర్రీ కూడా అంత తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఇంత అయిపోయింది. అంటే మనం ఆ రైస్ ఎంత తక్కువ తిన్నా మనం కర్రీస్తో ఇలా తింటే అన్నిట్లో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ లేకపోతే ఎలా? బంగాళదుంపలో పప్పు వేస్తే అంటే బాయిల్డ్ చెన్నా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంది. ఇలా స్వీట్ పొటాటోతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటికే నా పొట్ట ఫుల్ అయిపోయింది. మళ్ళీ కొంచెం వాటర్ నాకు. పెరుగు తిందాం. ఇది పెరుగు చట్నీ. నేను గ్రీక్ యోగర్ట్ వాడాను. గ్రీక్ యోగర్ట్లో పచ్చిమిర్చి, ఆనియన్, టొమాటోస్ వేసి సాల్ట్ వేసి కలిపేశాను. మిక్సీ జార్లో కొంచెం పుట్నాలు, కొంచెం సో ఎండుమిర్చి, మెంతులు, మిరియాలు, ధనియాలు, కొంచెం కరివేపాకు వేసేసి మిక్సీ వేసేసాను. కొంచెం బరక తాలింపు వేసేసి ఆ తాలింపులో ఈ పౌడర్ వేసేసి, తాలింపులో ఇంగు మర్చిపోకండి. సో ఈ పౌడర్ కలిపేసేసి కరివేపాకు వేసేసి దీనిలో కలిపేసాను. చాలా టేస్ట్ ఉంటుంది. గ్రీక్ యోగర్ట్లో అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇదైతే రైస్, పెరుగు చట్నీ. గ్రీక్ యోగర్ట్ ఎప్పుడు బాగుంటుంది కదా. నార్మల్ కర్డ్ కన్నా గ్రీక్ యోగర్ట్ బాగుంటుంది. దొరికే వాళ్ళు గ్రీక్ యోగర్ట్ యూస్ చేసుకోండి, లేదా నార్మల్ కర్డ్తో కూడా చాలా బాగుంటుంది పెరుగు చట్నీ. నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి. నేను బేసికల్గా కారం ఎక్కువ తింటాను, సాల్ట్ మోడరేట్గా తింటాను. సో ఇలా నా భోజనం, నా మెయింటెనెన్స్ డైట్లో కూడా ఇన్ని ఉంటాయి. మినిమం 2-3 కర్రీలు ఉంటాయి అండ్ పెరుగు ఉంటుంది కంపల్సరీగా. వెయిట్ తగ్గాక ఇలా కూడా తినొచ్చు. పొద్దున్న హెల్దీ జ్యూస్ ఇస్తాను అండ్ మధ్యాహ్నం మంచి మీల్ ఇస్తాను, సాయంత్రం ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. సో ఇలా నేను మొత్తం బ్యాలెన్స్ చేసి ఇంత ఇచ్చినా కూడా వెయిట్ పెరగరు. అండ్ వాళ్ళు చీట్ మీల్స్ చేసినప్పుడు కూడా వెయిట్ పెరగరు. ఒకవేళ పెరిగినా నేను చూసుకుంటాను. సో వెయిట్ తగ్గడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాలెన్స్డ్గా మనం మెడిసిన్స్ వేసుకోకుండా మన బాడీని మనం హ్యాండిల్ చేసుకోగలిగినప్పుడే బాడీలో అబ్జార్ప్షన్ రేట్ పెరుగుతుంది, గ్రోత్ హార్మోన్ యాక్టివ్గా ఉంటుంది, మెటబాలిక్ రేట్ లో అవ్వకుండా ఉంటుంది. సో ఇలా హెల్దీ మీల్ ప్లాన్ చేసుకోండి. డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఇది చాలా చాలా మంచి ప్లాన్. పీసీఓఎస్ ఉండే వాళ్ళు కూడా ఇలా తినచ్చు. ఇలా మీరు ఇంట్లో వండుకుంటారని చూపిస్తున్నాను. నాకైతే పొట్ట ఫుల్ అయిపోయింది నేను పెట్టుకున్న అన్నానికి. బట్ అన్నం కన్నా కర్రీస్ ఎక్కువగా తిన్నాను. ఓపిక్గా మనం వండుకున్నప్పుడే మన ఆరోగ్యం మనకు బాగుంటుంది. సో 1 hour పట్టి ఇవన్నీ వండుకోవడానికి అంతే ప్లాన్డ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.